హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియోలో సాంబార్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ముందుగా సాంబార్ కోసం పప్పును ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను. దీన్ని ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకు 2 కప్పుల వాటర్ని పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పును ఉడికించుకునేటప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపును అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఉడికించుకోవాలి. దీనిపై మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సాంబార్ కోసం చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ని పోసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత నానేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని పోసుకొని నానేసుకోవాలి. ఇక్కడ పప్పును 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసాను. ఇప్పుడు ఈ పప్పును పప్పు గుత్తితో రుబ్బుకోవాలి, లేదంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఈ పప్పులో 1 గ్లాస్ వాటర్ని పోసుకుంటున్నాను. ఎలాగో వాటర్ని సాంబార్లో పోస్తాం కాబట్టి ఇలా పప్పులో పోసుకొని సాంబార్లో వేసుకుంటాను. ఈ సాంబార్ కోసం నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను. అవి ఏంటంటే మునక్కాడలు, అలాగే సొరకాయ ముక్కలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేశాను. అలాగే 2 బెండకాయలను కూడా కొంచెం పొడవుగా కట్ చేశాను. ఒక పెద్ద టమాటో, 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద క్యారెట్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ సాంబార్లో ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ఆనియన్స్ని తీసుకొని సగానికి కట్ చేసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు లేనట్లయితే పెద్ద ఉల్లిపాయని తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే దీంట్లో 5 వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ముందుగా నేను మునక్కాడలు వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆనియన్స్ని వేసుకోవాలి. క్యారెట్ని వేసాను. దీంట్లో ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా ఇవన్నీ వేసేసాను. కావాలనుకుంటే మీరు ముల్లంగి ముక్కలైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సొరకాయ లేనట్లయితే దోసకాయను కూడా వేసుకోవచ్చు. దీంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ పొడిని కూడా వేసాను. అలాగే దీంట్లో ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని మరీ మెత్తగా ఉడికించొద్దు, ఒక 75% ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పును వేస్తున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను. ఈ సాంబార్ యొక్క పులుపుని చూసుకుంటూ వాటర్ని పోసుకోవాలి. అలాగే దీంట్లో సాల్ట్ పడుతుందో లేదో టేస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ సాంబార్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్లో కొద్దిగా బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. సాంబార్లో కొద్దిగా స్వీట్ని ఇష్టపడేవారైతే కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి, ఇష్టం లేని వారైతే వేసుకోకండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఈ సాంబార్ని ఇంకొక నిమిషం పాటు మరిగించుకోండి. సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా దీంట్లో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా టేస్టీగా సాంబార్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.